హాయ్ అండి. నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ టు అలనాటి రుచులు. ఈరోజు మన ఛానల్లో ఒక కట్లెట్ చూపిస్తున్నానండి. సో, ఈ కట్లెట్‌ని ఎలా చేశానో, దేనితో చేశానో అదైతే నేను ముందుగా చెప్పట్లేదండి. మీరైతే వీడియో పూర్తిగా చూడాల్సిందే. సో, అదెలా చేశానో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది ఉప్మా అండి. నేను మార్నింగ్ ఉప్మా చేశాను. మిగిలిపోయింది నాకు. ఈవినింగ్ ఇలా చల్లగా ఉప్మా తినాలంటే తినలేరు కదా! సో, నేను అందుకని ఇలా ఉప్మాని ఒక బౌల్‌లో తీసేసుకొని, దాన్నంతా పొడిగా చేసేసుకొని, ఉప్మాతో అయితే నేను స్నాక్ చేస్తున్నానండి. ఉప్మాలో ఒక కప్ 2 ఆనియన్స్ తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. కరివేపాకు, కొంచెం సాల్ట్, కొంచెం జీలకర్ర, పసుపు, కారం, కొంచెం 1 స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను. కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. దీంట్లో 1 కప్పు మైదా పిండి అండి, 1/2 కప్పు కార్న్‌ఫ్లోర్ వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకొని కొంచెం గట్టిగా కలుపుకోవాలి. మీకు ఇంకొంచెం కావాలి, మైదా కొంచెం లూజ్గా ఉంది అనుకుంటే ఇంకొంచెం మైదా పిండి వేసుకోవచ్చు. నాకైతే ఇది సరిపోయింది. మొత్తం బాగా కలిపేసుకోవాలి. బాగా కలిపేసుకొని డీప్ ఫ్రై అయితే చేయట్లేదండి. ఒక కవర్ తీసుకొని నీళ్ళతో ప్రతి కట్లెట్కి మనం తడి చేసుకొని చేయాలి. తడి చేసుకొని నేను ఇలా మందంగా ఒత్తుకుంటున్నాను. చూడండి, ఇలాగా ఒత్తేసుకొని కవర్ మీద ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ మీద ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ అయ్యాక ఒక్కొక్కటి ఇలాగా వేసేసుకోవాలి. ఆయిల్ వేసేసుకుంటున్నాను చుట్టూ అంతా. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం కలర్ రాగానే తీసేయాలండి. చూడండి, ఇలా రావాలి కలరు. జాగ్రత్తగా కొంచెం చిన్నగా తిప్పుకుంటే ఇరిగిపోకుండా వస్తాయి. అన్నీ టర్న్ చేసేసుకుంటున్నాను. చూడండి, చక్కగా మంచి కలర్ వచ్చేసాయి కదా! చాలా బాగా వస్తాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే దీంట్లో క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. సో, ఇది అటు ఇటు 2 వైపులా బాగా ఎర్రగా కాల్చేసుకొని తీసేసుకోవడమేనండి. చాలా చాలా యమ్మీ అండి. ఈవినింగ్ తొందరగా అయిపోయే మనకి ఒక స్నాక్ రెసిపీ అన్నమాట. ఉప్మా కట్లెట్ ఇది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఉప్మాతో చేశారు అన్నట్టుగా ఉంటుంది. అంత బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఖచ్చితంగా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.